యోహాను సువార్త 12:24. గోధుమ గింజ మట్టిలో పాతబడిన తర్వాతే అది ఫలిస్తుంది. జ్ఞానమ్మ కూడా చిన్నతనం నుంచే సద్బుద్ధులను అలవర్చుకొని క్రైస్తవ విలువలను చాటి చెప్పే పుణ్యాత్మురాలుగా ఎదిగింది తెలుసా? జ్ఞానమ్మ గారు దేవుని జ్ఞానాన్ని బాధలో ఉన్న వారికి అందించేందుకు ప్రత్యేకించబడ్డారు. దేవుడు ఆమెను దైవ వరప్రసాదాలతో నింపి తన యుక్తమైన కాలంలో ముందడుగు వేయడానికి సిద్ధం చేశారు. ఆమె సేవా తత్పరత చిన్నతనం నుంచే కనిపించింది. చుట్టూ ఉన్నవారి అవసరాలు గుర్తించి దైవ మానవ ప్రేమతో వారికి సహాయం చేసేది తెలుసా? జ్ఞానమ్మ గారు దేవుని ప్రణాళికలో ప్రేమించబడటానికి పుట్టినవారు. ఆమె ధార్మిక జీవనం, దైవ వాక్యంపై విశ్వాసం, శక్తివంతమైన ప్రసంగాలతో దేవుని ప్రేమను అందరికీ చూపించారు. జ్ఞానమ్మ గారు పేదల కోసం వెలుగురేఖగా నిలిచారు. ప్రియ దైవజనులారా, మా మద్రాస్ పునీత్ అన్నమ్మగారి సభస్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరం అంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞత బలిపూజ చేయటానికి సంకల్పించాము. జ్ఞానమ్మగారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజయందు పరిచయ భాగం నుంచి ప్రారంభిస్తున్నాం. కృపతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థిద్దాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభుయేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామాంతపూర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజస్తున్న నిధిదాతలు గురుశ్రీ ఉడుమల బాలశౌరి గారి 33వ గురుపటాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గురుత్వంలో పవిత్రత, అంకిత భావంతో జీవించాలని, దైవ సేవలో ఫలించాలని మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, తల్లిదండ్రులు ఉడుమల రాయపరెడ్డి, జోస్పిన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వట్టి అగస్టిన్ రెడ్డి జత్రుత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు దైవ జ్ఞానం, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి. వట్టి రోజలీనా, ఏరువ ఆనందరెడ్డి, మేరీ మంజుల, మేరీ దీపిక, దివ్య నేహ, వట్టి జోసఫ్ రెడ్డి, దివ్య ప్రతిమ, ప్రణయశృతి, శ్రీదుల, తనీషా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ దేవాలయం గురుశ్రీ ఉడుమల బాలశౌరి గారి 33వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గురుత్వంలో పవిత్రత, అంకిత భావంతో జీవించాలని, దైవ సేవలో ఫలించాలని కోరుతూ పలకలూరి వెంకట సుబ్బమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం అనంతారం విచారణ కీర్తిశేషులు తుమ్మా శౌరీలు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తుమ్మా ప్రవీణ్, శిల్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ కీర్తిశేషులు లింగారెడ్డి మరియమ్మ 8వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ లింగారెడ్డి, జోజిరెడ్డి, లూర్దమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పూదోట ఆండ్రూ, రూబీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను అశ్విన్ వివాహం త్వరలో దేవుని చిత్తంలో జరగాలని, తనకు బంగారు భవిష్యత్తు అనుగ్రహించాలని దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పూజ సమర్పిస్తున్నారు. చిత్తూరు విచారణ ఆగ్నేస్ మరియు సుజీ కుటుంబాలలో దేవుడు తల్లి జ్ఞానమ్మ గారి ద్వారా చేసిన సకల గొప్ప మేలులకు కృతజ్ఞత బలిగాను జ్ఞానమ్మ గారికి ధన్యత పట్టం త్వరగా రావాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నంద్యాల విచారణ సుశీల కుటుంబానికి మంచి ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని, పిల్లలను దయతో మంచిగా కాపాడాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. జోస్పిన్ కుటుంబ సభ్యులు దేవుడు మదర్ జ్ఞానమ్మ గారి ద్వారా మధ్యస్థ ప్రార్థన ద్వారా వీరిని ఆశీర్వదించాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు ప్రసాదించాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చెన్నై పన్నూరు విచారణ ఏటకూరి ఎరుదయం నాయుడు, ఏంజలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ పొన్నపాటి బాలస్వామి రెడ్డి, షీలా కుటుంబంలో మరియు కుమార్తెలు కుటుంబంలో పిల్లలందరినీ దేవుడు ప్రేమతో నడిపించాలని, దైవ ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండాలని, బాలస్వామి రెడ్డి గారికి మంచి ఆరోగ్యం దయచేయమని దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనబోయే ముందు ఈనాటి యొక్క ప్రత్యేకతను మనం తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చినటువంటి యొక్క జీవితాన్ని ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాము అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు తల్లి అయినటువంటి తిరుసభ అందిస్తున్నటువంటి యొక్క గొప్ప వాక్యాన్ని ఆలకిస్తున్న మనమందరము కూడా ప్రత్యేకంగా దేవుని యొక్క సేవలో దేవుని యొక్క ప్రేరణ పొందుకొని ఎన్నో వసంతాలుగా జ్ఞానమ్మ గారి యొక్క తాడిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క జీవిత విధానాన్ని అర్థం చేసుకొని ఆమె స్థాపించినటువంటి ఆ యొక్క సభలో వారు ఉంటూ ఈరోజు ప్రత్యేకంగా 150వ వర్ధంతి సందర్భముగా ఆ పుణ్యక్రియలను, ఆమె యొక్క పుణ్యక్రియలను తలంచుకుంటూ, తద్వారా వారి యొక్క సభలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే విశ్వాసము కలిగి ఆ నిజమైనటువంటి దేవుని, ఆ నిజమైనటువంటి ఆ దైవ సాన్నిధ్యాన్ని ప్రజలందరూ కూడా అందించాలని వాళ్ళందరూ కూడా తాపత్రయపడుతూ ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క జ్ఞానమ్మ గారి యొక్క విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఆమె ఎక్కువగా దేవుడి మీద అపారమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నది. ఆ విశ్వాసాన్ని ఏ విధంగా కనపరచాలని ఆత్మ పరిశీలన చేసుకొని తన యొక్క క్రియలు సేవాపూరితమైనటువంటి క్రియల ద్వారా అయితే అది ఎంతో అద్భుతముగా ఉంటుందని ఆ విశ్వాసాన్ని తన క్రియల ద్వారా ఆమె చూపిస్తూ ఉన్నది. ఆ విశ్వాసము తన యొక్క జీవితంలో ఎన్నో కోల్పోవటానికి, ఆ దైవ ప్రేమను పొందుకోవడానికి దేనినైనా కానీ త్యాగం చేయడానికి ఆమె సంసిద్ధంగా ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా విద్యావంతురాలై విద్యను అభ్యసించి ఆ జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానము ద్వారా దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచాలని మరి ఆమె తలంచి ఉన్నది. కాబట్టి ఈ యొక్క దీవబలి పూజలో ఆ సభ కోసము సెయింట్ యాన్స్ ఆఫ్ ఫిరంగిపురం, సెయింట్ యాన్స్ ఆఫ్ మెడ్రస్ ఆ సభ కోసం ప్రార్థన చేసుకుంటూ దేవాతి దేవుడు వీరందరిని దీవించి ఆశీర్వదించి అనుగ్రహించాలని, ప్రత్యేకంగా ఈ యొక్క దీపబలి పూజలో పాల్గొనబోతున్న మనందరి యొక్క పాపాలు క్షమించాలని పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభు యొక్క క్షమాపణకై ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మేము మీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము అన్ని సమయాలలోనూ ఆధ్యాత్మిక విషయముపైననే మా మనసులను జ్ఞానం చేసుకుంటూ, మేము ఎల్లప్పుడూ కూడా మా మాటలలోనూ చేతల యందును మీకు ప్రీతిపాత్రమైన వాటిని నెరవేర్చినట్లు కృప చూపుము. మీతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అన్నిటికంటే ముందుగా ప్రభువు విజ్ఞానమును సృజించెను.
సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. సర్వ విజ్ఞానము ప్రభువు నుండి వచ్చును, అది కలకాలము ఆయన చెంతనే ఉండును. సముద్రపు ఇసుక రేణువులను, వర్ష బిందువులను, అనంతకాలపు దినములను గణింపగలవాడెవడు? ఆకాశపు ఎత్తును, భూమి వైశాల్యమును, అగాధ విజ్ఞానముల లోతును తెలియగలవాడెవడు? అన్నిటికంటే ముందుగా ప్రభువు విజ్ఞానమును సృజించెను, కావున వివేకము ఎల్లవేళలా ఉన్నదియే. స్వర్గములోని దేవుని వాక్యే విజ్ఞానమునకు ఆధారము. శాశ్వతములైన ఆజ్ఞలు దానికి నిలయములు. విజ్ఞానపు జన్మస్థానము ఎవరికి తెలియను? దాని తెలివిని ఎవరు గ్రహింపగలరు? విజ్ఞానమునకు ఉండు తెలివిని ఎవరు అర్థం చేసుకోగలరు? దానికి ఉన్న అనుభవమును ఎవరు గ్రహింపగలరు? జ్ఞాని అయిన వాడొక్కడే, ఆయన మహాభయంకరుడు, సింహాసనాసీనుడైన ప్రభువు. ఆయనే విజ్ఞానమును సృజించెను, దానిని పరిశీలించి చూచి దాని విలువ గ్రహించెను. తాను సృజించిన ప్రతి వస్తువును విజ్ఞానముతో నింపెను. ప్రభువు ప్రతి నరునికి విజ్ఞానమునొసగెను, తనను ప్రేమించు వారికి మాత్రము దానిని సమృద్ధిగా దయచేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. బలమును దుస్తుల వలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పాదుగొల్పెను, అది చలింపదు. ప్రభు, నీ సింహాసనము అనాది కాలము నుండి స్థిరముగా నిలిచియున్నది. నీవు అనాది కాలము నుండి ఉన్నవాడవు. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. ప్రభు, నీ శాసనములు ఎన్నటికి మారువు. నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగియున్నది. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. మనసారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 29 వరకు. ఆ కాలములో యేసు పేతురు, యాకోబు, యోహానులతో కలిసి కొండ దిగి తక్కిన శిష్యులను చేరుకొని అచట పెద్ద జనసమూహమును కూడి ఉండటం చూచిరి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగానే ప్రజలు మిగుల ఆశ్చర్యపడి పరుగున వచ్చి ఆయనకు నమస్కరించిరి. వారితో, మీరు ఏ విషయంను గురించి తర్కించుచున్నారు అని యేసు శిష్యులను ప్రశ్నించాను. జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని తమ యొద్దకు తీసుకుని వచ్చితమే. భూతము వీనిని ఆవేశించినప్పుడల్లా నేలపై పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రొక్కుచు పండ్లు కొరుకుచు కొయ్యబారిపోవును. ఈ దయ్యమును ప్రారదోళ మీ శిష్యులను కోరితిని, అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించెను. యేసు వారితో, మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంతకాలము మీ మధ్య ఉందును? ఎంతవరకు మిమ్ము సహింతును? ఆ బాలుని ఇటకు తీసుకుని రండు అనగా వారు అట్లే వారిని తీసుకుని వచ్చిరి. యేసును చూసిన వెంటనే ఆ దెయ్యము వారిని విలవిలలాడించి నేలపై పడవేసి అటు ఇటు దొర్లించి నురుగులు క్రక్కించాను. ఈ దుర్భరావస్థ ఎంతకాలము నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగాను. పసితనము నుండి అని అతడు బదులు చెప్పి, అనేక పర్యాయములు ఆ భూతము వీరిని నాశనము చేయవలనని నీళ్లలోనూ నిప్పులలోనూ పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని మాపై కరుణించి సహాయము చేయుడు అని ప్రార్థించెను. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించువానికి అంతయు సాధ్యమే అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకుండానట్లు తోడ్పడము అని ఎలుగెత్తి పలికెను. జనులు గుమిగూడి తమ వద్దకు పరుగెత్తుకుని వచ్చుట చూసి యేసు, మోగ చెవిటి దయ్యమా, ఈ బాలుని విడిచిపోమ్ము, మరెన్నడూ వీరిని ఆవహింపకము అని శాసించెను. అప్పుడు ఆ భూతము ఆర్భటించుచు బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయెను. బాలుడు పీనుగ వలె పడిపోయెను. అనేకులు వాడు చనిపోయిననిరి. కానీ యేసు వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడు లేచి నిల్చుండెను. యేసు ఇంటికి వెళ్ళిన పిదప శిష్యులు ఏకాంతముగా ఆయనతో, ఈ దయ్యమును పారద్రోల మాకు ఎలా సాధ్యపడలేదు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, ప్రార్థన వలన తప్ప మరి ఏ విధములను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష వచనాల ద్వారా దేవుడు మన పాపాలను కడిగివేయునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా ఈరోజు మనమంతరము కూడా యేసు ప్రభువు తన బిడ్డలమైనటువంటి మనందరిపై తను చూపిస్తున్నటువంటి విశ్వాసము, నమ్మకము, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. యేసు ప్రభు మన ఎడల తన యొక్క ప్రేమను పంచుతూ ఉన్నారు, మన ఎడల తన యొక్క విశ్వసనీయతను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కానీ మనం ఎంతవరకు ఆయనకు విశ్వాస పాత్రులుగా జీవిస్తూ ఉన్నాము, ఎంతవరకు ఆయనకు నిజమైనటువంటి బిడ్డలుగా, నిజమైనటువంటి వారసులుగా, నిజమైనటువంటి శిష్యులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామని ఆలోచించే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభుతో పాటు తన శిష్యులు ఉన్నారు, ఎన్నో అద్భుతాలు చూశారు, ఆయన ప్రతి ఒక్క నడవడికలో ఆయనకు తోడుగా ఉన్నారు. కానీ ఆ కార్యాలు చేయవలసినప్పుడు,
ఆ పని చేయాల్సిన వచ్చినప్పుడు వారిలో నిజమైనటువంటి ఆ ఆత్మీయత, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ఆ యేసు ప్రభు యొక్క తోడ్పాటు లోపిస్తూ ఉన్నది. ఆయనతో పాటు ఉన్నాము కానీ ఆయన వారిలో లేడు. ఆయనతో పాటు ఉన్నాము కానీ ఆయన యొక్క శక్తి వారిలో నింపబడలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే ఒక సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, ఎలీషా ప్రవక్త సమయంలో ఎలీషా ప్రవక్త ఒక గొప్ప ప్రవక్తగా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా తోడుగా ఉన్నాడు. అయితే ఆయన దగ్గరికి నామాను అనే యొక్క సిరియా దేశస్థుడు ఒక సైన్యాధిపతి వస్తూ ఉన్నాడు. అయ్యా, నాకు కుష్ఠరోగం ఉన్నది, ఇదిగో మీ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆ ప్రవక్త ద్వారా ఈ యొక్క కుష్ఠరోగం నయమవుతూ ఉన్నదంట, నేను విన్నాను అని చెప్పేసి ఒక లెటర్ని తీసుకుని వచ్చి ఆ యొక్క రాజుకి ఇచ్చినప్పుడు ఆ రాజు వెంటనే భయపడుతూ, ఇదిగో నా మీద యుద్ధం చేయటానికి ఈ విధంగా వీళ్ళు ఒక ప్రణాళిక వేసుకున్నారని తన యొక్క బట్టలు చించుకొని ఆయన బాధపడుతూ ఉన్నప్పుడు ఎలీషా ప్రవక్త విని ఆ యొక్క నామానుడు తన యొద్దకు రమ్మంటాడు. ఆయనకు అద్భుతం జరిగిన తర్వాత ఆ నామాను ఇచ్చినటువంటి ఆ యొక్క వజ్ర వైఢూర్యాలు, బంగారాన్ని చూసిన తర్వాత ఆయన ఏమంటూ ఉన్నాడంటే, దేవుడు నీకు దీనిని ఫ్రీగా ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు, కాబట్టి నేను నీ దగ్గర నుంచి ఏమీ తీసుకొని నువ్వు దాన్ని తీసుకొని వెళ్ళిపోమంటాడు. కానీ ఎలీషా ప్రవక్తతో పాటు ఎంతకాలం ఉన్నటువంటి తన యొక్క శిష్యుడు గెహజీ మాత్రము ఈ యొక్క మాస్టర్ గారు గురువు అయినటువంటి ఎలీషా ప్రవక్త యొక్క లక్షణము ఒక్కడు కూడా ఆయన జీవితంలో అలవర్చుకోలేకుండా పోయాడు. అయితే మాస్టర్ గారిని, తన యొక్క గురువుని ఆ రూములో ఉంచి తలుపు దగ్గరికి వేసి ఆ ధనము కోసము, బంగారము కోసము ఆయన పరిగెడుతూ ఉన్నాడు. ఆ పరిగెత్తి తీసుకుని వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు, ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నావు అంటే, మాస్టర్ గారితో అంటూ ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నేను ఇక్కడే ఉన్నానంటూ ఉన్నాడు. అయితే ఎలీషా అంటూ ఉన్నాడు, నీవు ఆ బంగారం కోసం పరిగెడుతూ ఉన్నప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదని నువ్వు అనుకున్నావా? నువ్వేం చేస్తూ ఉన్నావో నాకు తెలియదని నువ్వు అనుకున్నావా? చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎలీషా ప్రవక్తతో పాటు ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క బుద్ధులు కానీ, ఆయన యొక్క విశ్వాసము కానీ, ఆయన యొక్క లక్షణాలు ఒక్కటి కూడా గెహజీ పొందుకోలేకుండా పోయాడు. అదేవిధంగా ఈ శిష్యులు కూడా యేసు ప్రభుతో పాటు ఉన్నారు కానీ ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క విశిష్టత, ప్రత్యేకతను వాళ్ళు గైకను లేకుండా పోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క సందర్భంలో యేసు ప్రభు ఏమంటూ ఉన్నారంటే, ఇక్కడ ఒక మంచి మాట వాడుతూ ఉన్నాడు, విశ్వసించు వానికి అంతా కూడా సాధ్యం అంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ తన శిష్యులు మాత్రమే కాదు, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరిని గురించి కూడా యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నీవు విశ్వాసం ఉంచి జీవించినట్లయితే నీకు అన్నీ కూడా సాధ్యమవుతూ ఉంటాయి అంటున్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ప్రత్యేకంగా మనము పునీత పట్టము కోసము, మరి ఆమె చేస్తున్నటువంటి త్యాగాన్ని, వారి యొక్క క్రియల ద్వారా మరి ఇతరులకు పంచుతున్నటువంటి సెయింట్ యాన్స్ ఆఫ్ మెడ్రస్, అదేవిధంగా సెయింట్ యాన్స్ ఆఫ్ ఫిరంగిపురం, ఈ యొక్క 2 సభల వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వారి యొక్క జీవిత విధానము, వారు చూపించినటువంటి ఒక మార్గము ప్రజలకు దేవుని ప్రేమను అందించాలని, దేవునికి అతి దగ్గరగా తీసుకురావాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వీళ్ళు అందుకున్నది ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే, ఆమె తన యొక్క విశ్వాస జీవితాన్ని అందరూ కూడా పంచుతూ ఉన్నది. ఆమె తన యొక్క పసిప్రాయం నుండే దైవ భయాన్ని, దైవ విశ్వాసాన్ని అవలంబించుకొని ఆ భయంలో, ఆ విశ్వాసంలో ఆమె ఎదుగుతూ ఒక కథోలిక స్త్రీగా తను చేయాల్సిన పనులు చేస్తూ ఉన్నది. మరి తాను వివాహం చేసుకున్న తర్వాత తన యొక్క దాంపత్య జీవితము, అంటే తన యొక్క భర్త మరణించిన తర్వాత తనకు పుట్టినటువంటి ఆ బిడ్డలందరినీ కూడా సక్రమైన ప్రేమలో, విశ్వాసం పెంచుతూ వచ్చింది. చివరికి తన సంపదను మొత్తాన్ని కూడా దేవుని యొక్క సేవ కోసం హెచ్చించి, ఇదిగో ఈ యొక్క సభలను ఆమె కొత్తగా స్థాపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈమె స్థాపించడానికి గల కారణం ఏమిటంటే, అలనాటి కాలంలో
ఈ స్త్రీలకు విద్యను అభ్యసించేవాళ్ళు కాదు, నేర్పేవాళ్ళు కాదు. స్త్రీలను ఒక వంటకి లేకపోతే ఒక పనికి మాత్రమే అంకితంగా చేస్తున్నటువంటి రోజుల్లో స్త్రీలు కూడా విద్యను అభ్యసిస్తే కుటుంబము మారుతూ ఉంది, సంఘము మారుతూ ఉన్నది. అదేవిధంగా జీవితంలో ఉన్నతమైన స్థానంలో అందరూ కూడా ఎదగగలుగుతారు అన్నటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ఒక స్త్రీ. అయితే అలనాటి కాలంలో స్త్రీకి విద్యను అందించడం మంచిది కాదు అన్నటువంటి ఒక ఆలోచన ఉండేది. ఈ సమాజంలో అది ఉన్నది కాబట్టి ఆమెకి వ్యతిరేకంగా సమాజం కూడా మారింది. అంటే ఇప్పుడు ఆమె ఈ యొక్క సమాజంతో పోరాడాలి, తన యొక్క విశ్వాసాన్ని ఆమె వ్యక్తపరచాలి. రెండు విధాలుగా ఆమె ముందు ఒక గొప్ప కార్యాలు ఉన్నప్పటికీ తన యొక్క విశ్వాసాన్ని ఆమె కోల్పోకుండా ఏమి చేస్తూ ఉన్నదంటే విశ్వాసాన్ని తన క్రియల ద్వారా చూపిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ యొక్క చిన్నపిల్లలకు, ప్రత్యేకంగా ఆడవారికి, స్త్రీలకు విద్యను నేర్పించడంలో ముందు అడుగు వేస్తూ ఆమె తన యొక్క వంతు కృషి చేసి ఉన్నది. ప్రత్యేకంగా అది మాత్రమే కాదు, విద్య మాత్రమే కాదు, అందరికీ కూడా సేవ చేస్తూ ఉన్నది. అప్పటి కాలంలో పేదరికము ఎక్కువగా ఉండటం వల్ల తనకున్న ఆస్తులే ఆమె వాడుతూ ఆ యొక్క బిడ్డలందరినీ కూడా ఈ యొక్క సేవలో పాలిభాగస్తులు చేస్తూ ఆ దేవుని యొక్క ప్రేమను పంచుతూ ఉన్నది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె ఈ యొక్క 3 విశ్వాసము, సేవాభావము, మరి స్త్రీ విద్య లేకపోతే స్త్రీ శిక్షణ, ఈ మూడింటిని కూడా నేర్పించింది. అయితే మనం ఈనాటి సువిశేష పఠనంలో మనం చదువుకున్న రీతిలో మనం పరిశీలన చేస్తే యేసు ప్రభువు అన్నారంటే విశ్వాసం ఉంటే మీకు అంతా కూడా సాధ్యమే. మొదట నేనేమని చెప్పి ఉన్నానంటే గెహజీ తన గురువు దగ్గర ఉన్నప్పటికీ కూడా విశ్వాసం లేదు కాబట్టి ఆయనకి ఏమీ కూడా సాధ్యము కలగకుండా పోయింది, కోల్పోయాడు ఆయన. కానీ ఈ యొక్క తల్లి మాత్రము జ్ఞానమ్మ గారు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసముతో తనకు అన్నీ కూడా సాధ్యం అవుతాయి, అందరు ఎవరు ఉన్నా లేకపోయినా కానీ నాకు దేవుడు తోడుగా ఉంటే చాలు, అన్నీ కూడా నాకు సాధ్యమవుతాయి, విజయం పొందుతానని ఆశించి ఆమె తన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రారంభించింది. మరి ఈరోజు చూడండి, ఎన్నో శాఖోపశాఖలుగా విభజించి ఆ తల్లి యొక్క నామాన్ని ఘనంగా కొనియాడుతూ మరి శ్రీ సభకు గొప్ప సాక్షిగా ఉంచుతూ ఉన్నారు. మరి ప్రత్యేకంగా ఈరోజు మనమందరము కూడా యేసు ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అద్భుతమైన సాక్ష్యాలను మన యొక్క జీవితాలలో కనువదించుకుంటూ జ్ఞానమ్మ గారి యొక్క ప్రార్థన మధ్యస్థము ద్వారా దేవాతి దేవుడు మన కుటుంబాలను, మన వ్యక్తిగత జీవితాలను మార్చాలని, ప్రత్యేకంగా మనలో విశ్వాసం ఇంకా ఎక్కువగా పెంపొందించడానికి సహాయపడేలాగా ఆమె యొక్క ప్రార్థన మధ్యస్థాన్ని అడుగుతూ ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము యేసు ప్రభు చెప్పిన రీతిలో ఏ సందర్భములో ఉన్నప్పటికీ కూడా ఆయన మీద మనకి విశ్వాసము కోల్పోకూడదు, ఆయన మీద మనకు నమ్మకము సన్నగిల్లిపోకూడదు అంటున్నారు. కాబట్టి అదే విశ్వాసముతో అన్ని సందర్భాలలో మంచి జరిగినా చెడు జరిగినా మనం అడిగిన ప్రార్థన దేవుడు వినకపోయినా కానీ ఒకే రీతిలో ఉండటానికి మనకు కావలసినటువంటి ఆత్మీయ బలాన్ని దయచేయమని ఈ యొక్క దేవుని పూజలో విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. సమర్పణం
ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరము ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీకు అర్హమైన వాటిని పాటించుచు మీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. మీ వైభవమునకు పూజ్యభావముతో మేము అర్పించినవి మాకు రక్షణదాయకముగా మారునట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామ్న వేం చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని
నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. నీ శిలువ ఉత్థానం వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవవసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల ఆంథోనీ తండ్రి గారిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుడు. ఉత్థాన మగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునిత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తలులతోనూ, పునిత అవిలాపురి తెరజమ్మ గారితోనూ, పునిత శ్లేవ యోహాను గారితోనూ, పునిత చిన్న తెరజమ్మ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనందరము లేచి నిలబడి ఆ ప్రభువు నేర్పించినటువంటి ఈ యొక్క పరలోక జపాన్ని విశ్వాసముతో జపించుకుందాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సంతోషమును, ఆయురారోగ్యాలను ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము ఆ ప్రభు ఇచ్చిన సమాధానము తెలియపరచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు, మనందరి కోసము తన ప్రాణాన్ని తెగించి తన యొక్క రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు నడిపించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేస్వ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమ రహస్యముల ద్వారా మీ రక్షణ ఫలములను చవి చూసినట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానంలో ప్రదర్శించి దాని పరిపూర్ణతను మీ సన్నిధిలో తనివి తీరా అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు మిమ్మలందరినీ ఆయురారోగ్యాలతో శాంతి సమాధానాలతో దీవించి కాచి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మాకు జీవమై ఉన్నావుగా, జ్ఞానమే ఒక శ్రీమూర్తిగా. మాకు జీవమై ఉన్నావుగా, జ్ఞానమా మా వెలుగై వర్ధిల్లాలి కలకాలము. హృదయ నిండిన ధన్యతతో ఏక మనసుతో వచ్చితివి. తల్లి నీరాని వెంబడించి మాదు మార్గం సాగించేదం. కొనియాడేదం కొనియాడేదం జూవిలి వచ్చరం. కొనియాడేదం 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 జూవిలి వచ్చరం. కొనియాడేదం. శ్రీ ఉన్నతికై దేవుని బాటలు దీనుల సేవలు. శ్రమించిరి శ్రీ ఉన్నతికై చిగురించే వారి జీవితాలే వెంబడింప వీరుదిని. చిగురించే వారి జీవితాలే వెంబడింప వీరుదిని. కాలమంతా కృతజ్ఞతతో మాదు జీవనం సమర్పణమే. కాలమంతా కృతజ్ఞతతో మాదు జీవనం సమర్పణమే. కొనియాడేదం కొనియాడేదం జూబిలి వచ్చరం. కొనియాడేదం 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 జూబిలి వచ్చరం. కొనియాడేదం. జ్ఞానమే ఒక శ్రీమూర్తిగా